హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కొంతమందయితే ఇండియాకెళ్లారు. డ్రాప్ బార్స్ ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి. సో, వాళ్ళు వీసా, న్యూ స్టాంపింగ్ చేపించుకొనైతే వచ్చారు. వాళ్ళకి ఎదురైనటువంటి ఒక 2, 3 సినారియోస్ అవి పెద్ద ఇబ్బందులేం కాదు గానీ, కొన్ని మార్పులు జరిగాయి అని జెప్పేసి, ఒకప్పుడు అవి లేవు. బట్ ఇప్పుడు న్యూగా ఉన్నాయని జెప్పేసయితే నాతో షేర్ చేశారు. సో, అవేంటి అనేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మన వీసా ఎక్స్‌పైర్ అయిపోయినప్పటి నుంచి ఒకప్పుడైతే 3 ఇయర్స్ ఉండేది న్యూ స్టాంపింగ్ వేపించుకోవడం కోసం. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ 1 ఇయర్ అయితే మాత్రమే డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ ఉంటది. అదే 1 ఇయర్ గనుక దాటిందనుకోండి మనం మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందుంటది. అండ్ ఒకవేళ వీసా అంటే హెచ్-1 వాళ్ళు హెచ్-1 అలా అయితే ఓకే. అలా కాకుండా ఏదైనా ఎఫ్-1 నుంచి హెచ్-1కి మారిన ఏదైనా వీసా గనుక చేంజ్ అయిందనుకోండి, వాళ్ళు మాత్రం ఈ డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇది ఆల్రెడీ నేను ఫుల్‌గా మీకు ఒక 2 వీడియోస్‌లలోనే షేర్ చేశాను. కావాలంటే అవి కూడా ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మాది చెప్తాను. మాకు ఇలాంటి 1 ఇయర్ ఉంటది అని చెప్పేసి అప్పడంతలో అప్పుడే సడెన్‌గానే వచ్చింది కదా! అంటే ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నార్మల్‌గా సర్లే 3 ఇయర్స్ కదా! ఎప్పుడైనా ఇండియాకెళ్ళినప్పుడు న్యూ స్టాంపింగ్ వేపించుకోవచ్చులే అని అనుకున్నాము. బట్ ఆల్రెడీ మా వీసాలు ఎక్స్‌పైర్ అయిపోయి కూడా 1 ఇయర్ దాటిపోయింది ఎప్పుడో. బట్ ఇప్పుడు న్యూగా వచ్చింది కాబట్టి ఇప్పుడు గనక మేము ఇండియా గనక వెళ్ళామని అనుకోండి, మళ్ళీ మేము వీసా ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వాల్సిందుంటది. అంటే ఇప్పుడు డ్రాప్ బాక్స్‌కి మేమైతే ఎలిజిబుల్ కాదు. అంటే ఒకవేళ అంటే ఇంటర్వ్యూకెళ్తే ప్రాబ్లమ్ ఏముండదులెండి కానీ డ్రాప్ బాక్స్ అనుకోండి మనకి ఈజీగా అయిపోతది. అదే ఇంటర్వ్యూ అనుకోండి, మళ్ళీ మనం ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. సో, అందుకోసమే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది అంటే వాళ్ళది వీసా ఎక్స్‌పైర్ అయిపోయి ఒక 1 ఇయర్ గనుక దాటుతుంది అని అనుకోండి, వెంటనే ఇండియాకెళ్ళిపోయి డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీకైతే చేసుకొనొస్తున్నారు చాలామంది. అప్పుడు మాకు తెలీదు కదా! ఇంత సడెన్‌గానే ఇట్లాంటి డెసిషన్ ఒకటి తీసుకుంటారు అని చెప్పేసి. సో, అందువల్ల మాదైతే ఎక్స్‌పైర్ అయిపోయాయి. అయినా కూడా యూఎస్‌లో ఉండి వర్క్ చేయొచ్చు. యూఎస్‌లో ఉండి లీగల్‌గానే వర్క్ చేయొచ్చు. అంతా లీగలే. కాకపోతే మనమేంటంటే ఇప్పుడు ఇండియాకొచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ యూఎస్ రావాలనుకోండి, అప్పుడు మాత్రం న్యూ స్టాంపింగ్ ఉండాలి. ఇండియాకి వెళ్ళగలం గానీ, ఇండియా నుంచి మళ్ళీ యూఎస్‌కి రాలేమన్నట్లు. మళ్ళీ న్యూ స్టాంపింగ్ ఉంటేనే. అప్పుడు మళ్ళీ మనకి వీసా స్లాట్స్ దొరకడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. సో, వీసా స్లాట్స్ అవన్నీ మళ్ళీ కష్టం. సో, ఇంకెవరైనా డ్రాప్ బాక్స్ అంటే ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఫస్ట్ యూఎస్‌లో ఉన్నప్పుడే ఇంకొక 1 వీక్‌లోనే మీ అపాయింట్‌మెంట్ డేట్ ఉంది అన్నప్పుడు అప్పుడు ఇండియాకెళ్తే ఏమవుతదంటే, మీరు ఆ వర్క్ చేసుకొని మళ్ళీ మీకు చేతికి వీసా వచ్చేసి ఇక్కడికి రావడానికి ఈజీ అయిపోతది. అలా కాదు అనుకోండి. ఇప్పుడేంటి అంటే ఓన్లీ 40 డేస్ గనుక దాటిందనుకోండి, అంటే మనం వేరే కంట్రీలో ఉండేసి అప్పుడు ఎక్కువ క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు మీరు ఇన్ని రోజులు అక్కడ స్టే చేశారు అని జెప్పేసి ఇలాంటివి. సో, అందువల్లనే మీరు అంటే ఇక్కడ ఉన్నప్పుడే వీసా స్లాట్స్ వితిన్ 1 వీక్‌లో అంటే మీరు ఇక్కడ నుంచి యూఎస్ నుంచి ఇండియాకెళ్ళిన ఒక 1 వీక్‌లోనే మీకు వీసా స్లాట్ ఉండేలాగా చూసుకోండి. అదే డ్రాప్ బాక్స్ స్లాట్ ఆర్ వీసా స్లాట్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అది ఉండేలాగా చూసుకోండి అని జెప్పేసి సో, ఇక్కడ ఉన్న వాళ్ళైతే అలానే చేసుకొని వెళ్లారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కిడ్స్. ఒకప్పుడు కిడ్స్‌ని ఎలో చేసేవాళ్ళంట. అంటే ఈ డ్రాప్ బాక్స్ ఆ ఏరియాకి. బట్ ఇప్పుడు మాత్రం కిడ్స్‌ని ఎలో చేయట్లేదంట. ఓన్లీ వీళ్ళెళ్ళిన చోట మరి అన్ని చోట్ల అలానే ఉందో లేదో తెలీదు గానీ, వీళ్ళకి ఇద్దరికీ అలాంటి సినారియోనే ఎదురైందంట. కిడ్స్‌ని మాత్రం ఎలో చేయలేదంట. సో, అందువలన మీరు కుదిరితే కిడ్స్‌ని వెళ్ళగలిగితే తీసుకెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే ఉంచేసెళ్ళండి. అండ్ ఒకవేళ వాళ్ళనంట తీసుకెళ్ళాలి తప్పదు అని అనుకుంటే, మీతో పాటు ఎవరైనా రిలేటివ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళని కూడా తప్పకుండా తీసుకొని వెళ్ళండి. ఆహ్, కొంతమంది ఇంకా రిక్వెస్ట్ చేశారంట. అంటే లేదు పిల్లలు అది ఇది అని రిక్వెస్ట్ చేసి వెయిటింగ్ రూమ్ వరకు తీసుకెళ్ళనిచ్చారంట. బట్ లోపలికి డ్రాప్ బాక్స్ ఆ ఏరియా వరకైతే వాళ్ళనైతే రానివ్వలేదంట. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే మీరెళ్ళేటటువంటి ఏరియాకి పిల్లల్ని ఎలో చేస్తున్నారా లేదా అని జెప్పేసి. సో, అదొకటి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మనల్ని ఫోటోస్ అడుగుతున్నారు కదా! అక్కడ ఒకప్పుడు వీళ్ళు సేమ్ అదే డైమెన్షన్స్ తోటి అలాంటి ఫోటోసే తీసుకెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేశారంట. బట్ ఈసారి మాత్రం ఫోటోస్ ఏవైతే వీళ్ళు తీసుకొని వెళ్లారో అవి మాత్రం యాక్సెప్ట్ చేయలేదంట. ఆల్‌మోస్ట్ ఇది చాలా మందికి ఎదురైన సిట్యుయేషన్స్ అంట. అంటే తీసుకెళ్ళినటువంటి ఫోటోస్ మీ డైమెన్షన్స్ సరిగ్గా లేవు. మీరు తీసుకున్నవి సరిగ్గా లేవు. కొంచెం క్లారిటీ లేదని చెప్పో ఏదో ఒక విధంగా అయితే చెప్పేసైతే వీళ్ళు తీసుకెళ్ళిన ఫోటోస్‌నైతే రిజెక్ట్ చేశారంట. అక్కడే వాళ్ళు అంటే మేమిక్కడకి మిమ్మల్ని రిఫర్ చేస్తాం. మీరు అక్కడికెళ్ళి ఫోటోస్ తీసుకోండి అని చెప్పారంట. సరే అని అక్కడికెళ్ళేసి వాళ్ళు ఫోటోస్ తీసుకుంటే దానికి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉందంట. బయట రూ. 60, రూ. 120 ఉన్నది. అక్కడ మినిమమే రూ. 300 అలా ఉన్నాయంట. ఆల్రెడీ 3 మెంబర్స్‌కి అదే సేమ్ సినారియోసే ఎదురయ్యాయంట. అంటే వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఫోటోస్ మీ డైమెన్షన్స్ సరిగ్గా లేవు అని చెప్పారంట. అదేంటి మేము ఎప్పుడైనా కూడా ఇవే డైమెన్షన్స్ తోటి తీసుకొనొస్తాము ఫోటోస్ అని చెప్పినా కూడా, అహా! లేదు లేదు ఇవి యాక్సెప్ట్ చేయము అని చెప్పారంట.
మళ్ళీ వాళ్ళు వెళ్ళేసి అక్కడ అయి తీసుకున్నారంట. బట్ అక్కడ వాళ్ళకి ఎదురైంది ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు అందరం థాట్స్ అవే కదా యాక్సెప్ట్ చేసేది. థాట్సే కదా అని చెప్పేసి తీసుకొనెళ్ళినా కూడా ఆల్రెడీ ఫోటోస్ అన్నీ ఉన్నాయి కదా! మనకు మనీతోటి పెద్దగా అవసరం ఏం పడతదిలే అనుకున్నారంట. బట్ వాళ్ళకక్కడ ఈ ఫోటోస్‌కి ఎక్కువ ఛార్జ్ అయిందంట. వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ అంత లేదంట. ఓన్లీ థాట్సే ఉన్నాయంట. వాళ్ళు అవి యాక్సెప్ట్ చేయలేదంట అక్కడ. సో, ఆ మనీ కోసమే అంటే మళ్ళీ ఏటీఎంకెళ్ళి అదంతా కూడా ప్రాసెస్ అయిందంట. సో, అందువల్లనే లిక్విడ్ క్యాష్ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే పెట్టుకోండి. అక్కడ అంటే ఐ మీన్ కార్డ్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయట్లే. ఓన్లీ లిక్విడ్ క్యాష్ ఉంటేనే పని ఈజీగా అవుతది అని జెప్పేసి. సో, వాళ్ళకి అలాంటిదొక సినారియో ఎదురైందంట. నెక్స్ట్ వన్ వచ్చేసి మామూలుగా మనం అంటే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నప్పుడు మార్నింగ్ టైమ్ బుక్ చేసుకుంటేనే మంచిది అని జెప్పేసి. ఎందుకంటే ఈ ఫోటోసే కానియండి, మీకు ఇంకేదైనా డాక్యుమెంట్సే కావచ్చు, ఇంకేదన్నా లేట్ అయినా కూడా ఈవినింగ్ వరకు మీకు ప్రాసెస్ అవ్వడానికి ఈజీ అవుతది. అలా కాకుండా ఈవినింగ్ టైమ్ ఆ టైంలో గనుక బుక్ చేసుకుంటే అది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో, మార్నింగ్ టైమే బుక్ చేసుకుంటే మంచిదే అని జెప్పేసి ఇద్దరైతే మార్నింగ్ టైమే బుక్ చేసుకున్నారంట. ఇంకొకరు ఈవినింగ్ బుక్ చేసుకున్నారంట. వాళ్ళకి కూడా ఏమి ఇబ్బందయితే ఎదురవ్వలేదు కానీ, ఈ మార్నింగ్ టైమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫోటోస్ అని చెప్పేసి, డాక్యుమెంట్స్ అని చెప్పేసి అవంతా కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయిందంట. సో, చాలా టైం పట్టిందంట. వాళ్ళు మార్నింగ్ బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆ టైం వరకైతే వాళ్ళ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. సో, మార్నింగ్ బుక్ చేసుకోవడమే మంచిదయిందని జెప్పేసి, కుదిరితే మీరు కూడా మార్నింగ్ టైమ్‌లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సరే ఈవినింగ్ అయితే అంత ఇబ్బందులేమి ఎదురవ్వకున్నా కూడా ఇట్స్ బెటర్ అన్నట్టు. మీకు కొంచెం ఎక్కువ టైం ఉంటది కదా! ఇంకేదన్నా కావాలి అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోసే చూసుకోండి. సో, ఇలాంటివి కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీసా డెలివరీ ఆప్షన్స్. సో, ఒకప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఏ సిటీలో అయితే జరుగుతదో అదే సిటీలో మనం ఉన్నామనుకోండి. అదే ఈ వీసా డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి కదా! కొంతమందేంటంటే అక్కడికే వెళ్లి తీసుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే సరే ఇప్పుడు ఇండియాకెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ప్లేస్ తిరగడం, ఈ ప్లేస్ తిరగడం, ఇంకెటో అటో వెళ్తూ ఉంటారు కాబట్టి మామూలుగా ఇంటికి వచ్చేలాగా పెట్టుకుంటారు కదా చాలామంది. సో, అలా పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు 500 అంత చార్జ్ చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడు దాని యొక్క చార్జెస్ 1200 అయ్యాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ ఉన్నామనుకోండి. మనం కనుక మన ఇంటికి అదే వీసా డెలివరీ పెట్టుకున్నామనుకోండి. దాని యొక్క చార్జెస్ సుమారు ఒక 5000 వరకు పడుతున్నాయంట. ఒకప్పటితో పోలిస్తే డబుల్ పెరిగిందంట వాటి యొక్క చార్జెస్. వాళ్ళ దగ్గరైతే అంతే చార్జ్ చేశారంట. వాళ్ళు షాక్ అయ్యారంట. అదేంటి 2000 కదా! అంటే వాళ్ళు లేదు లేదు పెరిగాయి చార్జెస్ అని చెప్పేసి 5000 తీసుకున్నారంట. అండ్ ఎప్పట్లాగానే యాజ్ యూజువల్‌గానే వీసా అప్రూవ్డ్, పాస్‌పోర్ట్ డెలివర్డ్ అని చెప్పేసి ఇలాంటివి మెయిల్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటూనే ఉండొచ్చు. వీళ్ళకైతే 9 డేస్‌లో వచ్చిందంట. అంటే వీళ్ళు డ్రాప్ బాక్స్ వేసుకున్న మొత్తం ప్రాసెస్ అయిపోయాక 9 డేస్‌లో మళ్ళీ వీళ్ళకైతే పాస్‌పోర్ట్ అయితే చేతికైతే వచ్చిందంట. సో, ఇంకా మెయిన్‌లీ వీళ్ళకి ఎదురైనటువంటయితే ఈ చిన్న చిన్న సినారియోసే. ఇంకా అంటే అందరి యొక్క కేసెస్ సేమ్ ఉండదు కదా! డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ వీళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బందులైతే ఎదురవ్వలేదంట. చాలామంది ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పినా కూడా మాకైతే ఎలాంటిదైతే ఏమి ఎదురవ్వలేదు. ఎప్పుడున్నట్లుగానే ఉంది గానీ ఇలాంటివి కొన్ని మాత్రం చేంజ్ అయ్యాయి అని చెప్పేసైతే వాళ్ళు నాతో షేర్ చేశారు. ఐ మీన్ నేనే అడిగాననుకోండి వాళ్ళని ఎలా ఉంది? అంటే ఏమైనా న్యూగా చేంజెస్ జరిగాయన్నప్పుడు వాళ్ళైతే నాతో చెప్పినవైతే ఈ 3 విషయాలు. సో, ఎవరైనా ఎళ్లారా డ్రాప్ బాక్స్‌కి? ఎళ్తే మీకేమైనా డిఫరెంట్ సినారియోస్ ఎదురయ్యాయా? ఎదురైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పెద్దగా భయపడాల్సిందైతే ఏమీ లేదు. మాకేమవ్వలేదు. అండ్ మాతో పాటు చాలామంది డ్రాప్ బాక్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి పెద్దగా ఎదురవ్వలేదు అని జెప్పేసి. మీలో ఎవరికైనా ఏమైనా డిఫరెంట్ సినారియోస్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.